యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనములు. మరి దేవుడు అనుగ్రహించినటువంటి గొప్ప మహాకృపను బట్టి ఈరోజు మనము దేవుని మాటలు వినుటకు మరలా మనందరం కూడుకొని ఉన్నాం. ఈరోజు చెప్పుకోబోయేటువంటి అంశం పేరు ఏంటి అని అంటే, దేవుడు గనక మనకి తోడుగా ఉంటే మన జీవితంలో ఎన్నెన్ని మేళ్లు జరుగుతాయి, ఏ మేళ్లు జరుగుతాయో ఒకసారి చూద్దాం. దేవుడు మన జీవితంలో ఉంటే ఏం జరుగుతుంది, దేవుడు మన జీవితంలో లేకపోతే ఏం జరుగుతుంది అనేది ఈరోజు రేపు గమనిద్దాం. యెషయా గ్రంథము 8వ అధ్యాయము 2వ అధ్యాయము 7వ వచనం. నీ చేతుల పనులన్నిటిలోను నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించెను. ఈ గొప్ప అరణ్యంలో నీవు ఈ 40 సంవత్సరములు సంచరించిన సంగతి ఆయన ఎరుగును. నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేమీ తక్కువ కాదు. చాలు. ఫస్ట్ దేవుడు గనక మనకు తోడుగా ఉంటే మన జీవితంలో ఏం జరుగుతుంది? మన జీవితంలో ఏవి తక్కువగా ఉంటాయి, అన్ని సమపాడులో ఉంటాయంట. బైబిల్లో ఎలీషా గారని ఒక ప్రవక్త ఉన్నారు. ఆయన ఒక రాజు భయంతో పారిపోతూ ఒక విధవరాలి ఇంటికి వెళ్తాడు. ఆమె ఏం చేస్తుందంటే కట్టెలు ఏరుకుంటా ఉంటది. అప్పుడు మొత్తం కరువులో ఉంది ప్రాంతం అంతా. అప్పుడు ఈయన వెళ్ళి ఆమెని, అమ్మ కాస్త మంచినీళ్ళు ఇవ్వమ్మ అంటే మంచినీళ్ళు ఇస్తుంది. ఆ విధవరాలు ఏమైందంటే, ఒక్క కొడుకున్నాడు, ఇంక కొంత పిండి ఉంది, ఆ పిండితో రొట్టెలు చేసుకొని, కొంత నూనె ఉంది, ఆ నూనెతో రొట్టెలు కాల్చుకొని, ఆమె ఏరుకునే పుల్లలతో వాటిని కాల్చుకొని, ఇక ఆ పూటకే ఉన్నాయి వాళ్ళకి తినడానికి, ఇంకా తర్వాత లేవు. అది తిని చనిపోదాం అని చెప్పి ఆలోచన చేసి ఆమె అట్లా కట్టెలు ఏరుకుంటా ఉంది. ఈయన వెళ్ళి, మీరు వండుకోవాల్సినటువంటి రొట్టెలన్నీ నాకు ఇవ్వండి అని అన్నాడు. అంటే ఇద్దరు మనుషులు కాబట్టి 2 రొట్టెలు. అయ్యా, మేమే ఇప్పుడు ఈ పూటకి తినేసి ఇక రేపు చచ్చిపోవాలని చెప్పి నిర్ణయించుకున్నాం, ఎందుకంటే ఊరంతా కరువులో ఉంది ఇప్పుడు, మరి నీకెట్లా పెడితే మా పరిస్థితి ఏంటయ్యా అని అంటది. నువ్వు పెట్టు, నేను దేవుని ప్రవక్తని, నేను చూసుకుంటాను, దేవుడు చూసుకుంటాడు అని అన్నాడు. సరే ఏం చెప్పి ఆమె ఏం చేసింది, వీళ్ళిద్దరికని దాచుకున్న పిండి అంతా తీసి ఆయనకు రొట్టెలుగా చేసి పెట్టింది. ఆయన తిన్నాడు. తర్వాత వీళ్ళ కన్ను రొట్టెలు చేసుకోవటానికి చూస్తే ఆమె దాచుకునేటువంటి పిండి ఎంతైతే తీసిందో అంతే ఉంది. ఆమె పోసుకునేటువంటి నూనె బుడ్డి, దాంట్లో నూనె అంతే ఉంది, ఎంత తీసిందో అంతే ఉంది. అలా ఆ పిండి, ఆ నూనె, ఆ కట్టెలు, ఆ మూడిటితో వారు కరువు అంతా సమృద్ధిగా తింటూ బతికారు. అంటే దేవుడు మనకు తోడుగా ఉంటే మనకేమీ తక్కువ కాదు. అందరూ కరువులో ఉండి అల్లాడిపోతా ఉంటే చుట్టుపక్కల, వీరు మాత్రం సమృద్ధిగా తింటూ హ్యాపీగా ఉన్నారు. కాబట్టి దేవుడు గనక మన జీవితంలో ఉంటే మనకేది తక్కువ కాదు. కరువు వచ్చినా సరే మనకి ఎప్పుడు సమృద్ధిగా ఉంటది. తర్వాత ఇర్మియా గ్రంథము 20వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 20వ అధ్యాయము 11వ వచనం నుండి. అయితే పరాక్రమము గల సూర్యుని వలె యెహోవా నాకు తోడై ఉన్నాడు. నన్ను హింసించువారు నన్ను గెలువక తొట్రిల్లుదురు. వారు యుక్తిగా జరుపుకొనరు గనుక బహుగా సిగ్గుపడుదురు. వారెన్నడును మరువబడని నిత్యవమానము పొందుదురు. చాలు. దేవుడు మన జీవితంలో ఉంటే ఫస్ట్ మనకి ఆహారానికి కొదువేమో ఉండదు. రెండవది ఏంటి అని అంటే,
మనల్ని ఎవరైనా వచ్చి హింసించటానికి, అవమానించడానికి, బాధ పెట్టడానికి వస్తారు చూసారా, మన జోలికి ఎవరైతే వస్తారో వాళ్ళు ఏమవుతారంట, అవమానింపబడతారంట వాళ్ళే. ఫిలిస్తీయులు ఇజ్రాయేలీల మీదకి వచ్చి, మాలో ఒక బలాఢ్యుడు ఉన్నాడు, ఇదిగో గొలియాతు, మీరేం చేయలేరు, మీరు కనీసం గొలియాతుని కదపను కూడా కదపలేరు అని చెప్పి సవాల్ విసిరితే, చిన్న బాలుడు, గొర్రెలు మేపుకునేటువంటి చిన్న బాలుని దేవుడు నుంచోబెట్టి ఆ జనం మొత్తాన్ని అవమానపరిచేలా చేశాడు దేవుడు ఇజ్రాయేలీల ముందు. ఒకే ఒక్క రాయి గొలియాతు మీద నుదుటి మీద కొడితే స్పాట్లో కింద పడిపోయాడు ఒక్క రాయికే. ఏది, చిన్న బాలుడు, 7 ఏళ్ల బాలుడు, గొర్రెలు మేపుకునేటువంటి బాలుడు ఒడిసెలు తీసుకొని గొలియాతుని కొట్టి చంపేశాడు. ఆ అవమానము, ఆ సిగ్గు ఫిలిస్తీయులను వెంటాడింది. సో దేవాది దేవుడు మన ఎడల ఉంటే, మనకెవరైనా హాని చేయాలని, మనం తలపెట్టాలని మనం ముందుకు వస్తే వాళ్ళే తిరిగి అవమానం పొందుతారు, అవమాన భరితులవుతారు. తర్వాత 2వ సమూయేలు గ్రంథము 3వ అధ్యాయము 19వ వచనం. మరియు అబ్నేరు బెన్యామీనీయులతో అలాగున మాట్లాడిన తరువాత హెబ్రోనునకు వచ్చి ఇజ్రాయేలు వారి దృష్టికి బెన్యామీనీయులందరి దృష్టికి ప్రయోజనమైన దానిని దావీదునకు పూర్తిగా తెలియజేసెను. అందు నిమిత్తమై అబ్నేరు 20 మందిని వెంటబెట్టుకొని హెబ్రోనులోనున్న దావీదునొద్దకు రాగా, దావీదు అబ్నేరుకును అతని వారికిని విందు చేయించెను. అంతట అబ్నేరు, నేను పోయి ఇజ్రాయేలు వారందరినీ నా ఏలినవాడగు నీ పక్షమున సమకూర్చి వారు నీతో నిబంధన చేయునట్లును నీ చిత్తానుసారముగా నీవు రాజరికము వహించి కోరిన దానినంతటి మీద ఏలునట్లును చేయుదునని దావీదుతో చెప్పి, దావీదునొద్ద సెలవు పుచ్చుకొని సమాధానముగా వెళ్ళిపోయిను. పిమ్మట దావీదు సేవకులను యోవాబును బందిపోటు నుండి బహు విస్తారమైన దోపుడు సొమ్ము తీసుకుని రాగా, అబ్నేరు హెబ్రోనులో దావీదునొద్ద లేకపోయాను. దావీదు అతనికి సెలవిచ్చినందున అతడు సమాధానముగా వెళ్ళిపోయాను. అయితే యోవాబును అతని యొద్దనున్న సైన్యమును వచ్చినప్పుడు నేరు కుమారుడగు అబ్నేరు రాజునొద్దకు వచ్చిననియు రాజు అతనికి సెలవిచ్చి పంపెననియు అతడు సమాధానముగా వెళ్ళిపోయినని తెలుసుకొనెను. యోవాబు రాజునొద్దకు వచ్చి, చిత్తగించుము, నీవు ఏమి చేసితివి? అబ్నేరు నీ యొద్దకు వచ్చినప్పుడు నీవెందుకు అతన్ని సెలవిచ్చి పంపివేసితివి? నేరు కుమారుడు అబ్నేరును నీ విరుగవా? నిన్ను మోసము పుచ్చి నీ రాకపోకలన్నిటినీ నీవు చేయు సమస్తమును తీసుకొనుటకై అతడు వచ్చినని చెప్పి దావీదునొద్ద నుండి బయలు వెడలి అబ్నేరు పిలుపుటకై దూతలను పంపాను. వారు పోయి సీరా అయను బావి దగ్గర నుండి అతనిని తోడుకొని వచ్చిరి. అతడు వచ్చిన సంగతి దావీదునకు తెలియక ఉండెను. అబ్నేరు తిరిగి హెబ్రోనుకు వచ్చినప్పుడు సంగతి ఎవరికి వినపడకుండా గుమ్మము నడుమున ఏకాంతముగా అతనితో మాట్లాడవలనని యోవాబు అతన్ని పిలిచి, తన సహోదరుడు ఆసాహేలు ప్రాణము తీసినందుకై అతనిని
పొడవగా అతడు చచ్చెను. ఆ తర్వాత ఈ సమాచారము దావీదునకు వినబడినప్పుడు అతడు అనుకున్నదేమనగా, నేనును నా రాజ్యమును నేరు కుమారుడుగా అబ్నేరు ప్రాణమును తీయుట విషయంలో యెహోవా సన్నిధిని ఎప్పటికీ నిరపరాధులమే. ఈ దోషము యోవాబు మీదను అతని తండ్రికి పుట్టిన వారందరి మీదను మోపబడునుగాక. యోవాబు ఇంటి వారిలో స్రావము గలవాడైనను, కుష్ఠిరోగి అయినను, కర్ర పట్టుకొని నడుచుచుండు వాడైనను, ఖడ్గము చేత కూలువాడైనను, ఆహారము లేనివాడైనను ఉండకపోవుడుగాక అనను. అలాగూ యోవాబును అతని సహోదరుడైన అబీహైలును అబ్నేరు గిబియోను యుద్ధమందు తమ సహోదరుడు ఆసహేలును చంపి దానిని బట్టి అతనిని చంపారు. ఇక్కడ దావీదు గారికి ఒకరు వెన్నుపోటు పొడుస్తారు. ఆ వెన్నుపోటు పొడిచే క్రమంలో ఎప్పుడు దావీదు గారి క్యారెక్టర్ ఏంటి అని అంటే, మెంటాలిటీ ఎప్పుడు ఇంకొకరిని క్షమించే గుణమే ఉంటది. కానీ ఆయన యుద్ధాశీరుడు, యుద్ధాలు బాగా చేస్తాడు, పరాక్రమము గల సూర్యుడు. అయినా సరే ఎప్పటికీ ఫస్ట్ ఏం చేస్తాడంటే ఎదుటి వారిని క్షమించే పద్ధతిలోనే ఉంటాడు ఆయన. అయితే చుట్టుపక్కల వారందరూ తనకు వెన్నుపోటు పొడిచినటువంటి వ్యక్తిని యోవాబుని ఈయన క్షమించి ముందుకు పంపిస్తూ ఉంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ అంటారు, నీకు ఆల్రెడీ వెన్నుపోటు పొడిచాడు కదా, ఎందుకు సమాధానంగా ఇద్దరు అంటే కలిసిమెలిసి ఉంటున్నారు, ఎందుకు ఆల్రెడీ నిన్ను మోసపుచ్చాడు కదా, మళ్ళీ నువ్వు సమాధానంగా ఉంటే మళ్ళీ నిన్ను మోసపుస్తాడు కదా అని చెప్పి చుట్టుపక్కల అంటే, లేదు ఇదంతా దేవుని చిత్తము అని చెప్పి వాళ్ళని సర్ది చెప్పి ఈయనలాగుంటే ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కోపం వచ్చి, మా దావీదు గారికే నువ్వు వెన్నుపోటు పొడిస్తావు అని చెప్పి వాళ్ళే డైరెక్ట్ గా వెళ్ళి ఆ యోవాబు వాళ్ళందరినీ చంపేయటం జరుగుతుంది. అప్పుడు దావీదు గారు ఒక మాట అంటారు, నేను ఇక్కడ జరిగినటువంటి క్రియకు నేను పాత్రుడను కాను. అదేనా, ఒకసారి చూద్దాం అన్నమాట. 28. ఆ తర్వాత ఈ సమాచారము దావీదునకు వినబడినప్పుడు అతడు అనుకొనినదేమనగా, నేనును నా రాజ్యమును నేరు కుమారుడకు అబ్నేరు ప్రాణము తీయుట విషయంలో యెహోవా సన్నిధిని ఎప్పటికీ నిరపరాధులమే. నేను నా రాజ్యం అంటే ఇజ్రాయేలీల రాజ్యము, ఇక్కడ జరిగినటువంటి వీరి హత్య విషయంలో మేమందరము నిరపరాధులు. అంటే నాకేం సంబంధం లేదు, నేను చంపమని చెప్పలేదు, నాకు వీళ్ళు హాని చేసినా సరే నేనేం చేశాను, వీళ్ళని క్షమించాను. దావీదు గారిలో ఉన్న మొట్టమొదటి గుణం అదే. కానీ చాలా మంది ఆయనలో ఉన్నటువంటి పాపాన్ని వెలికి తీస్తారు, కానీ ఆయనలో ఉన్నటువంటి మొట్టమొదటి గుణం అదే. అయితే దేవుడు మనతో ఉంటే భయం వస్తుంది. జరిగే ఫస్ట్ మేలు ఏంటి అంటే భయం స్టార్ట్ అయింది. దావీదు గారు పుట్టినప్పటి నుండి దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ మేకలను తింటా, ఆయన గొర్రెలు కాచేటప్పుడు గొర్రెలను తినడానికి సింహం వస్తే సింహంతో పోరాడాడు అని కూడా ఉంది ఒక బాలుడు. అయితే ఆయన జర్నీ మొత్తము దేవాది దేవుని యందు భయముతోనూ భక్తితోనూ కొనసాగుతూనే ఉన్నాడు. ఆయనకు భయం ఉంది అని అంటే ఎవరున్నారని అర్థం, దేవుడు ఉన్నాడని అర్థం. మనం కూడా గమనిస్తే పిల్లలు మనం ఉంటేనే కొంచెం క్రమశిక్షణలో ఉంటారు, మనం లేకపోతే వాళ్ళ ఇష్టానుసారంగా ఉంటారు. టీచర్స్ క్లాస్లో ఉంటే పిల్లలు మాట్లాడుంటారు, క్లాస్ నుండి టీచర్స్ వెళ్ళిపోతే గొడవ చేసి కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, రచ్చ చేస్తూ ఉంటారు. సో దేవాది దేవుడు మన ఎడలో ఉంటే మనకు కలిగే ఇంకొక మేలు ఏంటి అని అంటే భయం వస్తుంది. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్గా ఏదైనా పాపం చేయటానికి భయపడితే మనం పాపం నుండి దూరమైనట్టు, మనం నీతిమంతులుగా తీర్చబడినట్టు, నీతిమంతులు పరలోకానికి వెళ్తున్నట్టు. సో దేవాది దేవుడు మనతో ఉండటానికి ఇంకొక మేలు ఏంటి అని అంటే, దేవాది దేవుడు మనతో ఉంటే, దేవాది దేవుడు మనతో ఉండటం వల్ల మేలు కలిగేది ఏంటి అని అంటే మనిషికి భయము అనేటువంటిది వస్తుంది. ఫస్ట్ మనం ఏం చదువుకున్నాం ఫస్ట్, దేవాది దేవుడు మన ఎడలో ఉంటే మనం ఇంటిలో ఉన్నటువంటి ధాన్యము ఏది కొదువ కాదు, తక్కువ అవ్వదు. రెండవదిగా మనం ఏం చదువుకున్నాము, ఇర్మియా గ్రంథంలో మనం ఏం చదువుకున్నాం, 20వ వచనంలో ఏం చదువుకున్నాము, దేవాది దేవుడు మనతో ఉంటే ఏం చదువుకున్నాము ఇర్మియా గ్రంథంలో, దేవాది దేవుడు మనతో ఉంటే జరిగేటువంటి మేలులు ఏంటి,
ఇర్మియా గ్రంథము 20వ అధ్యాయము 11వ వచనం. ఎవరైనా మన ఎడల వస్తే వారు ఎవరైనా మనకు కీడు తలపెట్టాలని ఆలోచన కలిగి ఉంటే వారు ఏమైపోతారు? వారే అవమాన భరితులు అవుతారు. ఫస్ట్ది ఏంటి? ఆయన మన తోడుంటే మనకు జరిగే మేలులు, ధాన్యము సమృద్ధిగా ఉంటది. రెండోది, మనకు కీడు తలపెట్టాలి అన్న ఆలోచన కలిగిన వారికి తిరిగి వారే అవమానింపబడతారు. మూడోది ఏంటి అని అంటే, దేవాది దేవుడు మనతో ఉంటే మనకు భయము అనేటువంటిది కలిగి పాపమునకు దూరంగా ఉంటాం. తర్వాత కీర్తనల గ్రంథము 23వ అధ్యాయము 4వ వచనం. కీర్తనలు 23:4. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకును భయపడను. నీవు నాకు తోడయుందువు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. చాలు. మనము కట్టిక చీకట్లో నడుస్తూ ఉన్నా సరే ఏం వేయదంట, దేవుడు ఉంటే మనకి భయం వేయదు. ఆయన దుడ్డు కర్ర మనకి తోడుగా ముందుండి నడుస్తూ ఉంటుందట. మోషే గారు కర్ర పట్టుకొని నడిచారు, కర్రతో అద్భుతాలు చేశారు. అహరోను గారి కర్ర చిగురించింది. కర్రకు చాలా ప్రాముఖ్యత ఉంది. సో ఆయన కర్ర మనకి ఎదురుగా నడుస్తూ ఉంటది. మనం కట్టిక చీకట్లో ప్రయాణిస్తున్నా సరే మనకేం వేయదు, భయం వేయదు, బెదురు వేయదు అని చెప్పి కీర్తనకారుడు సెలవిస్తా ఉన్నాడు. ఎవరు తోడుగా ఉంటే? దేవుడు తోడుగా ఉంటే. అదే గ్రంథంలో 91వ అధ్యాయం చూద్దాం. కీర్తనల గ్రంథము 91వ అధ్యాయము 15వ వచనం. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. చాలు. ఇందాకేమో మనం కట్టిక చీకట్లో నడుస్తూ ఉంటే మనకు త్రోవగా ఆయన ఉంటాడు. ఇంకొకటి, కట్టిక చీకట్లో మనం బంధింపబడి అటు ఇటు తెలియక ఉంటే మనల్ని ఏం చేస్తాడంటే దానిలో నుండి విడిపిస్తాడు. సో దేవాది దేవుడు మనకు ఉంటే, మనకు తోడుగా ఉంటే, మన జీవితంలో ఉంటే, మన నడవడికలో ఉంటే, మన ఆలోచనలో ఉంటే, మన మాటల్లో ఉంటే, మన తీరులో ఉంటే మనకు కలిగే లాభాలు ఏంటి? ఫస్ట్ మానవుడికి జరగాల్సిందేంటి? మానవుడు బ్రతకాలంటే కావాల్సిందేంటి? ఆహారం. అది సమృద్ధిగా ఇస్తాడంట దేవుడు. ఫస్ట్ మానవుడికి ఆహారం సమృద్ధిగా ఉంటే రెండో భయం ఏం స్టార్ట్ అయింది? అవమానం ఏమైనా వస్తుందా, నిందలు ఏమైనా వస్తాయా, బాధలు ఏమైనా వస్తాయంటే శారీరక ఆహారం తర్వాత ఇంకోటి ఏంటంటే మానసిక ఆహారం కూడా కావాలి. మానసికమైనటువంటిది, శారీరకమైనది ఆహారం ఎట్లా కూడా తీర్చుకోవచ్చు. ఎలా తీర్చుకోవచ్చు? నీళ్లు తాగి తీర్చుకోవచ్చు. ఏదో చెట్టుకు మొక్కలు, ఆకులు, ఏదో ఒకటి మట్టి తిని కూడా బతికారు ఇంతకుముందు జనాలు. అది తిని బ్రతకచ్చు. కానీ కొన్నేళ్ళు బ్రతుకుతాం, తర్వాత చనిపోతాం. సో మనిషికి ఏమి ఎక్కువగా కావాలి అంటే మానసిక ప్రశాంతత కావాలి. అది దేవుడు ఇస్తా అంటున్నాడు. ఫస్ట్ దేవుడు ఆహారము సమృద్ధిగా ఇస్తా అంటున్నాడు. తర్వాత నీ ఎడల నీకు ఎవరైనా హాని కలిగించాలని వస్తే వారిని ఏం చేస్తాడు? అవమాన భరితులుగా మారుస్తాడు. వారికే అవమానం తెప్పిస్తాడు. నీకు అవమానం రప్పించాలి, నీకు అవమానం తెప్పించాలని ఎవరైనా కీడు రప్పిస్తే వాళ్ళకే తిరిగి కీడు వెళ్తుంది. తర్వాత ఇంకోటి ఏంటి? మనతో ఉంటే దేవుడు మనకేమేస్తుంది? భయం స్టార్ట్ అవుతుంది. ఇంకొకటి ఏంటి? అగాధంలో ఉన్నా కూడా మనకేముంటది? దేవుని తోడు ఉంటది. దేవుని యొక్క దుడ్డు కర్ర మనకు ఎప్పుడు తోడుగా ఉంటే మార్గ నిర్దేశాలు చెప్తా ఉంటది. ఇంకోటి, దేవాది దేవుడు మనకు తోడుగా ఉంటే మనకు కలిగే లాభాలు ఏంటి? మనం చదువుకున్నాము 91:11-15 వచనంలో ఏమని చదువుకున్నాం? ఆయన మన త్రోవలో ఆయన ఉంటాడు. మనము చీకటిలో బంధింపబడి ఉంటే ఆయన మనలను విడిపిస్తాడు. తర్వాత 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనం. 2వ సమూయేలు 7:9. రెండో సమూయేలు 7వ అధ్యాయము 9వ వచనం.
నీవు పోవు చోట్ల నెల్లను నీకు తోడుగా నుండి నీ శత్రువులందరినీ నీ ఎదుట నిలవకుండా నిర్మూలము చేసి లోకములోని గనులైన వారికి కలుగు పేరు నీకు కలుగజేసి ఉన్నాను. చాలు. దేవాది దేవుడు మనకి తోడుగా ఉంటే మనకు కలిగే లాభం ఏంటి? ఇంకొకసారి చూద్దాం. నీవు పోవు చోట్ల నెల్లను నీకు తోడుగా ఉండి శత్రువులందరినీ నీ ఎదుట నిలవకుండా నిర్మూలము చేసి లోకములోని ఘనులైన వారికి కలిగిన పేరు నీకు కలుగజేతును. ఘనులైన వారికి కలిగిన పేరు ఏం చేస్తాడంట? మనకు కలుగు చేస్తాడంట. అంటే గొప్ప గొప్ప వాళ్ళకి వచ్చిన బిరుదులన్నీ ఎవరి ఏం చేస్తే ఇస్తాడు? దేవాది దేవునికి తోడుగా ఉంటే, దేవాది దేవునికి నీడగా, దేవాది దేవునికి అంటు పెట్టుకొని ఉంటే ఆ బిరుదులన్నీ మనకిస్తాడంట. అంటే ఆలోచించండి ఒకసారి, నిజంగా ఇవన్నీ జరుగుతాయా మనిషికి? మనిషి మారుతాడా? మనిషి ఎదుగుతాడా అనేటువంటిది అని అంటే ఆలోచన చేస్తే నిజంగా ఎదుగుతాడు. ఎంతో మంది ప్రవక్తలు చాలా దీన స్థితిలో ఉండి ప్రవచించి ఇప్పుడు అధిక స్థానంలో ఎవరు అందుకోలేనటువంటి స్థానంలో ఉన్నారు. ఇప్పుడు నేను చూసినట్లయితే ఒక చదువుకున్నాను. ఆ చదువులోనే వెళ్తూ ఉంటే ఒక ఉద్యోగం చేసుకుంటూ నెలకి 50, తర్వాత పెంచుతూ ఉంటారు 60, అక్కడ దాకా చదువుకుంటూ ఉద్యోగాన్ని చేసుకుంటూ ఏదో ఆస్తులు సంపాదించుకుంటూ అట్లా గుట్టుగా ఉండిపోయేదాన్ని. అదే దేవాది దేవుణ్ణి తోడుగా అంటి పెట్టుకొని ఉన్నాను కాబట్టి దేవాది దేవుడు నన్ను ఈ యొక్క స్థానంలో ఉంచబెట్టాడని చెప్పి నేను అనుకుంటున్నాను. నేను ఒకవేళ అదే పరిస్థితిలో లోకానుసారంగా ముందుకు వెళ్ళిపోయి ఉండుంటే అందరిలాగే లైన్లో ఉండేదాన్ని. నేను ఇప్పుడు సపరేట్గా ఉన్నానని నా ఉద్దేశం, సపరేట్ అయ్యానని నా ఆలోచన. నేను కొన్ని లక్షల మందికి నా పేరు తెలుసు. యూట్యూబ్ ద్వారా తెలుసు, ఇన్స్టాగ్రామ్ ద్వారా తెలుసు, ఫేస్బుక్ ద్వారా తెలుసు, మా ప్రాంతంలో ఉన్నటువంటి వారికి కొంతమందికి తెలుసు నేను. ఇంకొకటి ఏంటి అని అంటే, మొన్న జరిగినటువంటి దుప్పట్లు పంపిణీలో అది పేపర్లో వచ్చింది. అసలు నా పేరు పేపర్లో రావడం అంటే అసలు షాక్. ఫస్ట్ ఆయన పేపర్లో వేపిస్తాడని నేను అనుకోలే. ప్రిస్కిల్లా అని పేపర్లో అట్లా పడింది అనమాట. అంటే ఇంత గొప్ప ఘనత, అంటే గొప్ప గొప్ప వారికి ఇచ్చేటువంటి ఘనత ఎలా ఇచ్చాడు? ప్రతి ఒక్కరి పేర్లు పడతాయి పేపర్లో. దొంగతనం చేసినోడి పడతాయి, ఎంతనా వ్యభిచారం చేసినోడి పడతాయి, దౌర్జన్యం చేసినోడి పడతాయి, మంచి చేసినోడి పడతాయి, చెడు చేసినోడి పడతాయి. అంటే ఏ కోటాలో పడింది అనేది ముఖ్యం, ఏ విభాగంలో మనకి ఒక పేరు వచ్చింది అనేది ముఖ్యం. సో దేవాది దేవునికి మనం తోడుగా ఉంటే, దేవాది దేవుని మనం విడిచిపెట్టుకుని అంటి పెట్టుకొని ఉంటే, దేవాది దేవుడు మనకు తోడుగా ఉండి మన జీవితంలో ఏ మేలు రప్పిస్తాడు? గొప్ప గొప్ప వాళ్ళకి కలిగినటువంటి బిరుదులు, పేర్లు అవన్నీ తీసుకొచ్చి మనకిస్తాడంట. తర్వాత ఇంకో మాట చూద్దాం. ఆదికాండము 39వ అధ్యాయము 21వ వచనం. ఆదికాండము 39వ అధ్యాయము 21వ వచనం. అయితే యెహోవా యోసేపునకు తోడయుండి అతని యందు కనికరపడి అతని మీద ఆ చెరసాల యొక్క అధిపతికి కటాక్షము కలుగునట్లు చేసెను. చాలు. యోసేపు గారిని శ్రమల పాలు చేసింది దేవుడే. శ్రమలో ఉన్నప్పుడు బయటికి తీసుకొచ్చింది కూడా దేవుడే. అంటే దేవాది దేవుడు మన జీవితంలో ఉంటే, దేవాది దేవుడు మనల్ని అట్లా అంటి పెట్టుకొని ఉంటే ఏం చేస్తాడు? తీసుకెళ్ళి రాళ్ళల్లో పడేస్తాడు, మళ్ళీ తీసుకొచ్చి దారిలో నడిపిస్తూ ఉంటాడు. మళ్ళీ ఏం చేస్తాడు? తీసుకెళ్ళి మూలల్లో పడేస్తూ ఉంటాడు, మళ్ళీ లేపి తీసుకొచ్చి మళ్ళీ దారిలో నడుస్తూ ఉంటాడు. అంటే మనిషిని ఎందుకు అట్లా చేస్తున్నాడు? ట్రైన్ చేస్తున్నాడు. దేనికి ట్రైన్ చేస్తున్నాడు? రాబోయేటువంటి గొప్ప బహుమతిని చేజిక్కించుకోవాలి అని అంటే మనిషి ఏమవ్వాలి? ట్రైన్ అవ్వాలి. మంచిగా ట్రైన్ అయితే ఆ మనిషి ఆ బహుమతిని ఎలా వాడాలో తెలుసుకుంటాడు. లేదు అని చెప్పి డైరెక్ట్గా తీసుకెళ్ళి ఆ బహుమతి దగ్గర కూర్చోబెడితే వాడికి ఏం చేయాలో కూడా తెలియదు.
పిల్లలకు తీసుకెళ్ళి 100 రూపాయల నోట్ ఇస్తే వాడికి ఏం తెలుసు? తీసుకొని చక్కగా నోట్లో పెట్టుకోవడమో చెంచడమో చేస్తాడు. అదే వాడు పెద్దయ్యాకి దాన్ని డబల్ చేయటమో, లేకపోతే దాంతో ఏమైనా కొనుక్కోవటమో, లేకపోతే దాంతో ఏమైనా వ్యాపారం పెట్టడమో చేస్తాడు. ఎందుకు? దాని విలువ తెలుసు కాబట్టి. దేవాది దేవుడు యోసేపు గారిని ఆ విధంగా ట్రైన్ చేశాడు. ఎక్కడి దాకా తీసుకెళ్ళటానికి? ఐగుప్తు దేశం మొత్తానికి ప్రధానమంత్రిగా చేయటానికి. ఆయన రూల్ ఉండాలి. రాజు అనేవాడు ఉంటాడు, లైక్ ఫరో గారు ఒక పక్కన ఉంటారు. యోసేపు గారి పని ఏంటి అని అంటే, ప్రాంతంలో ఊర్లో ఉన్నటువంటి ఏం జరగాలన్నా సరే ఆయన సంతకం ఉండాలి, ఆయన ముద్ర ఉండాలి. అంత గొప్ప అధికారం దేవాది దేవుడు యోసేపు గారికి ఇచ్చాడు. అన్నలు చేదరించుకున్నారు, అమ్మ చనిపోయింది, ఒంటరిగా పెరిగాడు తమ్ముని చూసుకుంటూ, తీసుకువెళ్ళి వేరే వాళ్ళకి అమ్మేశారు. అటు చూస్తేనే వాళ్ళు హింసించారు, వీళ్ళు బాధ పెట్టారు. ఇన్ని బాధలు పడుతూ, ఇన్ని ఇబ్బందులు పడుతూ ఆయన చివరికి తీసుకువెళ్ళి జైల్లో పడేయటం జరిగింది. జైల్లో పడేస్తే ఆ జైలు బాధలు దేవుడు చూసి ఏం చేశాడు? ఆ జైలు అధికారికి ఏం రప్పించాడు? మనసుకి కటాక్షం రప్పించడబ్బా. ఎంత బాధపడుతున్నాడు. చీకటి కొట్లో పడేశారు ఇతన్ని, పాపం జాలి చూపించి అతన్ని బయటికి రప్పించేలాగా చేశాడంటే, దేవాది దేవుడు మనకు తోడుగా ఉంటే మనకి ఏం మేలు కలుగుతాయంటే, మనము జీవించేటువంటి జీవితంలో మనకు జరిగినటువంటి నష్టాలు అవన్నీ గమనించి మన చుట్టుపక్కల వాళ్ళకి మన మీద జాలిని కలుగజేసి మనకేం చేస్తాడు? సహాయం చేస్తాడు, సహాయంగా ఉంటాడు. సహాయం ఏదో విధంగా చుట్టుపక్కల మనకు రప్పించడానికి అవకాశాలు ఉంటాయి. సో దేవాది దేవుడు మనకి ఉంటే ఫస్ట్ దేవాది దేవుడు మన జీవితంలో ఉంటే కలిగే మేళ్ళు ఏంటి అని అంటే, మానవుడికి కావాల్సినటువంటి మొట్టమొదటి ఆహారము ఎప్పుడు కొదువు కాకుండా, మనకు కరువులో ఉన్నా సరే మనం ఎప్పుడు సమృద్ధిగా తింటాం. తర్వాత ఆయన పరాక్రమం గల సూర్యుడై మనం కూడా అదే విధంగా ప్రవర్తించడం మొదలు పెడతాం. దేవాది దేవుని యందు భయం వస్తుంది, భక్తి వస్తుంది, ఆయన యందు దగ్గరగా అంటి పెట్టుకొని ఉంటాము. ఇక్కడ మనం చూసినట్టుగా మళ్ళీ యోసేపు గారు అనుభవించినట్టుగా బాధ, ఆయన అనుభవించినటువంటి బాధ చుట్టుపక్కల వాళ్ళకి కరుణను కటాక్షమును రప్పించింది. సో అట్టే విధంగా మనం కూడా పాపంలో ఉంటే, మనం కూడా ఏదైనా ఇబ్బందుల్లో ఉంటే చుట్టుపక్కల వాళ్ళు మన ఎడల కనికరం చూపి మనతో సహోదరులాగా పాలు పంపులు పొందేలాగా దేవుడు మార్చగలడు అని చెప్పి దేవుడు సెలవిస్తా ఉన్నాడు. తర్వాత సంఖ్యాకాండము 14వ అధ్యాయము 9వ వచనం. సంఖ్యాకాండము 14వ అధ్యాయము 9వ వచనం. సంఖ్యాకాండము 14వ అధ్యాయము 9వ వచనం. మెట్టుకు మీరు యెహోవా మీద తిరుగబడకుడి, ఆ దేశ ప్రజలకు భయపడకుడి, వారు మనకు ఆహారమగుదురు, వారి నీడ వారి మీద నుండి తొలగిపోయెను. యెహోవా మనకు తోడై ఉన్నాడు, వారికి భయపడకుడి. ఆ సర్వ సమాజము వారిని రాళ్లతో కొట్టి చంపవలనగా. మనిషి ఒకటి చేయమంటే ఇంకోటి చేస్తూ ఉంటాడు ఎక్కువ. మనిషి భయపడద్దు అని చెప్తే దేనికి భయపడద్దు అని చెప్తాడో దానికి భయపడతాడు, దేనికి భయపడమంటాడో దానికి భయపడ్డాడు. ఇక్కడ ఏమంటున్నాడు? నువ్వు ఫస్ట్ ఎవరికి భయపడాలి? దేవాది దేవునికి, యెహోవాకి భయపడాలి. ఎవరికి భయపడద్దు? ఇదిగో మీకు కనిపిస్తున్నటువంటి ఈ జనాలకి భయపడద్దు. ఈ జనాలకు భయపడకుండా నేను చెప్పేది వినండి, నాకు భయపడండి చాలు. ఎందుకు? వీరందరి త్వరలో అంతమైపోతున్నారు. వీరి నీడ ఇక కనిపించదు. మనిషి నీడ ఎప్పుడు కనిపించదు? చక్కగా పడిపోయి పడుకొని ఉంటే అప్పుడు కనిపించదు మనిషి నీడ. ఆ టైంలో మనిషి నీడ కనిపించదు. సో వాళ్ళు చనిపోబోతున్నారు, వాళ్ళందరూ అంతరించబోతున్నారు. కాబట్టి మీరేం వారికి భయపడక్కర్లేదు. సో దేవాది దేవుడు మన జీవితంలో ఉంటే మనకు కలిగే ఇంకొక మేలు ఏంటి అని అంటే, భయము అనేటువంటిది మన జీవితంలో ఉండదు. ఆఖరిగా ఇంకో వచనం చూద్దాము. ఆదికాండము 26వ అధ్యాయము 3వ వచనం. ఆదికాండము 26:3. ఈ దేశమందు పరవాసివయుండుము, నేను నీకు తోడయుండి నిన్ను ఆశీర్వదించెదను చాలు.
ఇది మానవుడు ప్రతి ఒక్కరికి దేవుడు చెప్తుంది. ఈ దేశం ముందు మనం ఎట్లా ఉండాలి? పరవాసివై ఉండాలి అంతే. ఇదే నాది, ఇక్కడే ఉంటాను, నేను ఇక్కడ మాత్రమే ఉంటాను, ఇది తప్ప నాకు ఇంకోటి లేదు అని మానవుడిని అనుకోవద్దు అంటున్నాడు. ఎందుకు? మన ఇల్లు వేరు. మన ఇల్లు ఎక్కడ ఉంది? పరలోకంలో ఉంది. అప్పటిదాకా మనం ఏం చేస్తున్నాం? ఇక్కడ రెంట్గా ఉంటున్నాం అనమాట. ఇక్కడ ఏది డబ్బులు ఇవ్వకుండానే ఫ్రీగా రెంట్గా ఉంటున్నాం మనం. ఇక్కడ మనం ఎప్పటికైనా సరే ఎక్కడికి వెళ్ళిపోవాలి? మన ఇంటికి వెళ్ళిపోవాలి. కానీ మనిషి ఏం చేస్తున్నాడు? దీనినే ఇల్లుగా చేసుకుంటున్నాడు, దీనినే సొంత ప్రాంతంగా చేసుకుంటున్నాడు, సొంత వాతావరణంగా చేసుకుంటున్నాడు, సొంత మనుషులుగా చేసుకుంటున్నాడు, సొంత వస్తువులుగా చేసుకుంటున్నాడు. ఈ ప్రపంచం మొత్తాన్ని సొంతగా మార్చుకోవాలని చూస్తున్నాడు. ఇక్కడే ఉండిపోవాలి అని చూస్తున్నాడు. కానీ దేవాది దేవుడు నీవు పరవాసివై ఉండాలి. అప్పుడుంటే నీకేమొస్తుంది? ఆశీర్వాదం వస్తుంది నీకు. లేదు నేను ఇక్కడే ఉంటాను అని అంటే ఒకానొకప్పుడు మళ్ళీ ఈ మనలోనే నువ్వు కలిసిపోవాల్సి వస్తుంది. దేవుడు నిన్ను విడిచిపెట్టాల్సి వస్తుంది. కాబట్టి దేవాది దేవుడు మనకు తోడుగా ఉంటే మనకు కలిగే లాభాలు: ఆహారం సమృద్ధిగా వస్తుంది. మన ఎడలు ఎవరైనా ఇబ్బందులు, కష్టాలు, బాధలు, ఎవరైనా మనల్ని హింసించాలని ఆలోచన కలిగి ఉంటే వారికే తిరిగి రెట్టింపు అవమానం పొందుతారు. వారికే తిరిగి ఆ హింసలు, బాధలు అవన్నీ తిరిగి వాళ్ళకే వస్తాయి. మరలా మనం ఇప్పుడు చదువుకున్నాము ఏంటి? మనం పరవాసులమై ఉండాలి. మరలా దేవుని యందు భయము కలిగి ఉండాలి. దేవుని యందు పాపము చేయకుండా ఉండాలి. మరలా ఇంకా చదువుకున్నాము మొదటి సమూయేలు గ్రంథంలో ఏమని చదువుకున్నాము? ఇంకోసారి చూద్దాం ఆ వచనం. మొదటి సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనం. మొదటి సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము మొదటిగా 2 సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనం. నీవు పోవు చోట్ల నన్ను నీకు తోడుగా ఉండి నీ శత్రువులందరినీ నీ ఎదుట నిలవకుండా నిర్మూలము చేసి లోకములోని గనులైన వారికి కలుగు పేరు నీకు కలుగజేసేదను. వచ్చాడు. సో దేవాది దేవునితో ఉంటే ఇన్ని గొప్ప ఆశ్చర్య కార్యాలు మన జీవితంలో జరుగుతాయంట. మరి ఇన్ని గొప్ప ఆశ్చర్య కార్యాలు మన జీవితంలో జరగాలి అని అంటే మనం ఏం చేయాలి? ఇంతకీ మనం దేవుని తట్టుంటే దేవుడు మనకి ఇన్ని చేస్తాడని ఆయన చెప్పేశాడు. ఆయన వాద ఆయన చెప్పాల్సిందని చెప్పేశాడు. మనం దేవుని తట్టు ఎలా వెళ్ళాలి, ఏ విధంగా వెళ్ళాలి అని అంటే ప్రార్థన ద్వారా వెళ్ళాలి. దేవునితో మాట్లాడాలి. మనకు వచ్చిన ప్రతి కష్టాన్ని వివరించాలి. మనకు వచ్చిన ప్రతి బాధని పంచుకోవాలి. మనకు వచ్చిన ప్రతి దాన్ని ఫస్ట్ దేవునికి అప్పగించి తర్వాత ముందుకు నడుస్తూ వెళ్ళాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? మనకు కావాల్సిన ప్రతిదీ దేవుడు పక్కనే ఉండి చూసుకుంటూ మంచి చెడు ఏంటో చెప్తూ మన జీవితాన్ని ముందుకు తీసుకెళ్తాడు. లేదు అని అంటే దేవుడు వదిలివేయటం జరుగుతుంది. అసలు దేవుడు వదిలేస్తే ఏం జరిగింది అనేటువంటిది రేపు చూద్దాం. దేవుడు మనతో ఉంటే ఇన్ని మేళ్ళు జరుగుతాయి. దేవుడు మనతో ఉండకపోతే ఇంకేం జరుగుతుంది? నష్టాలు ఏంటి జరుగుతాయి జీవితంలో? ఎంత బాధలు పడాలి, ఎంత నిందలు పొందాలి, ఎంత అవమానం పొందాలి, ఎంత నరకం అనుభవించాలి అనేటువంటిది రేపటి దినాన మనం గమనిద్దాం. అందరి తల నుంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు 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 ప్రధాన దూతలతోనూ మానవ కోటి సమూహములతోనూ పొగడబడినటువంటి తండ్రి నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు తండ్రి ప్రభా. నిన్నటి వరకు మిరకల కాపుతల భద్రపరిచి మా జీవితంలో ఒక రోజు నన్ను గ్రహించారు. వందనాలు. ఎంతో మంది రోజులకు నశించిపోతుండగా మీరు మమ్మల్ని లాగు చేయకుండా ఇప్పటికే సజీవులకు ఉంచిన విధానం బట్టి మీకు స్తుతులు, స్తోత్రాలు. నా తండ్రి ప్రభా, ఈ రోజు జరిగినటువంటి కార్యక్రమంలో ఆదరణి అంతవరకు అధ్యక్షత వహించారు. మీ కృతజ్ఞతలు అయ్యా. మేము విన్నటువంటి వాక్య భాగం ప్రకారం నా తండ్రి ప్రభా మీరు మా జీవితాల్లో తోడుగా ఉంటే నా తండ్రి అయ్యా మాకు ఎన్నో మేలు కలుగుతాయని మాకు వివరించిన విధానం బట్టి మీకు స్తుతులు అయ్యా. అట్టి మేలులు మాకును ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని తండ్రి ప్రభా, వీడియోలో చూసిన ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి నా తండ్రి ప్రభా. నీకే వందనాలు, కృతజ్ఞతలు అయ్యా. ఇటు మేలు పొందుకొనుటకై నా తండ్రి నీ ఎద్దుకు రావాలని నిన్ను చెప్పి ఉన్నావు నాయన. అట్టి విధంగా ప్రతి ఒక్క బిడ్డ నా తండ్రి ప్రభా, ప్రతి ఒక్కరు నీ యొక్క సన్నిధికి వచ్చి నిన్ను మొరపెట్టుకుని నా తండ్రి ప్రభా నీవు అనుగ్రహించే ప్రతి మేలును తండ్రి ప్రభా ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ అనుభవించడానికి సహాయం
చేయండి నా తండ్రి. నీకే స్తుతులు స్తోత్రాలు. నీవెన్నో హెచ్చరికలు ఇచ్చి ఉన్నావు నా తండ్రి ఈ యొక్క గ్రంథంలో. ఈ యొక్క హెచ్చరికలన్నీ మేము మనస్సులో పెట్టుకుని నా తండ్రి ప్రభా, భయముతోనూ భక్తితోనూ నీ ఎడల మేమందరము నా తండ్రి ప్రభా, అయ్యా తండ్రి ప్రభా, భయముతోనూ భక్తితోనూ తండ్రి ప్రభా నీ ఎడల విధేయతగా కలిగి ఉండుటకు సహాయం చేయండి నా తండ్రి. నీకే స్తోత్రాలు. విన్నటువంటి మాటలు ఎక్కడ వ్యర్థంగా పోకుండా ప్రతి ఒక్కరి హృదయంలో నాటండి నా తండ్రి. ప్రతి ఒక్కరి యొక్క హృదయంలో ఉన్నటువంటి మాటలను నేను అమరవేసుకుంటూ అయ్యా నీకు దగ్గరగాను నీకు సాక్షులుగాను యొక్క సన్నిధిలో నిలబడి నా తండ్రి. సంఘమును జ్ఞాపకం చేసుకోండి. సంఘమునకు కావాల్సిన ప్రతి ఒక్క అవసరత అంగీకరించు. సంఘమునకు కావాల్సిన ప్రతి ఒక్క అవసరత మీరు తీర్చండి నా తండ్రి ప్రభా. నీకే స్తుతులు స్తోత్రాలు. రేపు జరిగేటువంటి పరిచయలో తోడుగా ఉండండి. ఆదరణి అంతవరకు అదృష్టం వహించండి. సండే స్కూల్ బిడ్డల విషయంలో తోడుగా ఉండండి. ఈ యొక్క పరిచయను అభివృద్ధిపరచండి, ఆశీర్వదించండి నా తండ్రి. పోయిన రోజుల్లో కొన్ని 2-3 రోజుల ముందు జరిగినటువంటి కార్యక్రమం బట్టి మీకు స్తోత్రం. అంతటి గొప్ప కార్యక్రమం చేయించుటకు నా తండ్రి ప్రభా నాకు తెలియని జ్ఞానమును అనుగ్రహించి సహకరించినటువంటి అడ్వైడంగుల్ గారికి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ వారి మినిస్ట్రీని ఆశీర్వదించి వారి జీవితాలను ఆశీర్వదించి వారి కుటుంబీకులను మీరు జ్ఞాపకం చేసుకోమని ఇటు విధంగా ఎన్నో కార్యక్రమాలు వారు చేయటకు సహాయం చేయండి నా తండ్రి ప్రభా. మేము కూడా నా తండ్రి ప్రభా ఈ యొక్క ప్రేమని ఇదే విధంగా నా తండ్రి ఎంతో మందికి మినిస్ట్రీ ద్వారా తెలియజేయటకు సహాయం చేయండి. మినిస్ట్రీని ఆశీర్వదించండి, అభివృద్ధి పరచండి. నూతనమైనటువంటి ప్రాంతాలకు వెళ్ళటకు కృప చూపించమని యేసునామమున బట్టి వేడుకొంచి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి కృప, పరిశుద్ధాత్మ సహవాసము మనందరికీ ఎల్లప్పుడూ తోడైన నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.